హాయ్ అండి, కరెక్ట్ కొలతలతో సూపర్ టేస్ట్తో గులాబ్ జామ్ పిండి కాకుండా ఇలా అంగన్వాడి పిండితో గులాబ్ జాములు చేసుకోండి. సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 1 కప్పు అంగన్వాడి పిండిని తీసుకుని మెత్తగా పొడి పెట్టేసుకుని జల్లించేసుకుని పక్కన పెట్టుకోండి. అందులోకి 1 కప్పు పిండికి 1 కప్పు గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా వేళ్ళతో కలుపుకోండి. నెయ్యి అంతా పిండిలో కలిసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార, 2 కప్పుల వాటర్, కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటూ పంచదార కరిగితే సరిపోయిందండి. పాకం రావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని బాల్స్ లాగా ఒత్తుకోండి. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా అన్ని ఉండలు చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా గులాబ్ జాములు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జాములు వేసేసుకుని లో టు ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుని పాకంలో వేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే.